హలో ట్రేడర్స్. సో ఈరోజు మార్కెట్ చూసుకున్నట్లయితే నిఫ్టీ 216 పాయింట్స్ కరెక్ట్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఏమో 181 పాయింట్స్ అప్సైడ్ మూవ్ అయింది. ఈరోజు మార్కెట్ చూసుకున్నట్లయితే నిన్న మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఈరోజు 30th. సో 30th మార్కెట్ అనేది చాలా వోల్టైల్గా ఉంటుంది. మనకి ర్యాపిడ్ మూవ్స్ అయితే కనిపిస్తాయి మార్కెట్లో. జాగ్రత్తగా పొజిషన్స్ అవి బిల్డ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చే 4 days 31st మనకు వచ్చేది ప్రీ ఎగ్జిట్ పోల్స్ డే, 3rd ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్, 4th రిజల్ట్స్ ఎఫెక్ట్, 5th పోస్ట్ రిజల్ట్స్ ఎఫెక్ట్. సో ఈ 4 days అనేది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మార్కెట్లో అని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో అనుకున్నట్లుగానే ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కదా. సో నిఫ్టీ ఎక్స్పైరీలో మనకి కంప్లీట్గా ఒక ఫాల్ అయితే కనిపించింది. చూడండి, ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన దగ్గర నుంచి అది ఆ లెవెల్లో నుంచే అలా కరెక్ట్ అవుతూ వచ్చింది తప్ప ఎక్కడ కూడా మనకి ఎంట్రీకి చిన్న పొజిషన్ కూడా ఇవ్వలేదు. అలా అనుకొని మీరు ఓకే ఎంట్రీకి ఛాన్స్ ఇవ్వలేదు, ఇది ఇంకా కిందకి వెళ్ళిపోదు అనుకుంటే చాలా పెద్ద తప్పది. అండ్ అది ఎందుకో నేను చెప్తాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే చూడండి, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది, పాజిటివ్లో ఓపెన్ అయింది. పాజిటివ్లో ఓపెన్ అయిన తర్వాత స్లైట్గా కరెక్షన్ వచ్చి మళ్ళీ పాజిటివ్ అప్ సైడ్ 49,000 వరకు 49,000 క్రాస్ చేసి పైకి వెళ్ళింది. మళ్ళీ తర్వాత మళ్ళీ కిందకు వచ్చి 48,822 అంటే 48,600 దగ్గర డౌన్కి వచ్చింది. 48,550 నుంచి 48,682 వరకు వచ్చింది. ఇదొక కంప్లీట్ వోల్టైల్ మూవ్ అనమాట. బట్ అందరూ ఇంతవరకు చూస్తున్నారు. బట్ ఏదైతే మనకి 3:30 అంటే 3:30 మనకి మార్కెట్ ఎక్స్పైరీ కదా. సో ఆ పర్టికులర్ 3:30 టైంలో ఎగ్జిక్యూట్ అయిన ఆర్డర్స్ కొన్ని ఉన్నాయి మార్కెట్లో. సో అది మనకి ఇగోండి ఇప్పుడు ఇలా చూస్తే మనకి రిఫ్లెక్ట్ అవ్వదు. బట్ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఎఫ్ఐఎస్ ఉన్నారో, డిఐఎస్ ఉన్నారో వాళ్ళు కొన్ని ఆర్డర్స్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎప్పుడు మార్కెట్ ఎండ్ అయ్యే లాస్ట్ సెకండ్లో వాళ్ళు మార్కెట్లో కొన్ని ఆర్డర్స్ అయితే ఎగ్జిక్యూట్ చేశారు. మనకి ఇప్పుడు చూడండి, ఇక్కడ నిఫ్టీ ఎంత కనిపిస్తుంది, 22,488. బట్ ఓపెన్ చేస్తే చూడండి, లాస్ట్ క్యాండిల్లో మనకు నిఫ్టీ ఎంత కనిపిస్తుంది, 22,557. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఎంత కనిపిస్తుంది, 48,682. బట్ లోపలికి వెళ్తే 48,822. లాస్ట్ క్యాండిల్ 650 నుంచి ఆల్మోస్ట్ 200 పాయింట్స్, రెండిట్లో కూడా ఆల్మోస్ట్ 200 పాయింట్స్ అప్ సైడ్ మూమెంట్ అయితే కనిపిస్తుంది. ఎందుకు అంటే మనకి క్లియర్గా లాస్ట్ సెకండ్లో ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ అంటే ఎవరు ఎగ్జాక్ట్గా చేశారని మనకు కరెక్ట్గా తెలియదు. బట్ మార్కెట్లో ఆర్డర్స్ని అయితే ఎగ్జిక్యూట్ చేస్తారు మార్కెట్ని మూవ్ చేయడానికి. అండ్ దాంతోపాటు రేపటి నుంచి చెప్పాను కదా మనకి ఎలక్షన్ యూఫోరియా. సో దానికి పొజిషన్స్ బిల్డప్ చేసుకోవడానికి ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ, ఈ వీక్ది మనకి కంప్లీట్గా అయిపోయినట్లే. సో బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది, నిఫ్టీ అయిపోయింది. సో కొత్త నెక్స్ట్ వీక్లోకి వచ్చేస్తున్నాం. నెక్స్ట్ వీక్లోనే మనం చెప్పిన ఈ 5 ఏవైతే ఉన్నాయో, ఈ 4 days ఏదైతే ఉన్నాయో, ఈ 4 days కూడా మనకు నెక్స్ట్ వీక్లో వచ్చేస్తుంది. సో దానికోసం ప్రిపరేషన్కి ఈ ఫాల్ని అయితే తీసుకొచ్చారు. అండ్ ఈ ఫాల్ని తీసుకొచ్చినప్పుడే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం లాస్ట్ వీడియోలో ఫాల్ని తీసుకొస్తారని. సో అనుకున్నట్లుగానే ఆ ఫాల్ని అయితే తీసుకొచ్చారు. అండ్ ఈరోజు ఎప్పుడైతే ఎక్స్పైరీ అయిపోయిందో అప్పుడు వాళ్ళు ఏదైతే పొజిషన్ బిల్డ్ చేసుకోవాలో ఆ పొజిషన్కి సంబంధించిన ఆర్డర్స్ని అయితే ఎగ్జిక్యూట్ చేశారు. సో మనకి నెక్స్ట్ రేపు మార్నింగ్ మంచి గ్యాప్ అప్ అయితే కనిపిస్తుంది మార్కెట్లో. అండ్ అలాగే మనకి అప్ సైడ్ మూవ్ కూడా ఉంటుంది. బట్ ఎవరైతే తెలియకుండా చేస్తే వాళ్ళు ఉంటారు చూసారా. మీరు మార్కెట్ కొత్తగా వచ్చినట్లయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో నిఫ్టీ ప్రీమియమ్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ ప్రీమియమ్స్ కానీ మీరు చూసుకున్నట్లయితే మీరు రెగ్యులర్గా చూసే లెవెల్కి ఆల్మోస్ట్ డబల్ కానీ అంటే ఆల్మోస్ట్ 1.5 times to 2 times మనకి ఆప్షన్ ప్రీమియమ్స్ అయితే ఉన్నాయి. సో ఆప్షన్ ప్రీమియమ్స్ అంత హెవీగా ఎప్పుడైతే ఉన్నాయో మనకి మార్కెట్లో వన్ డైరెక్షనల్ మూవ్ వస్తుందో అప్పుడు ఆపోజిట్ సైడ్ అనేది మనకి కంప్లీట్గా ఎలా అంటే ఒక క్యాండిల్ స్టిక్ కరిగినట్లుగా మనకి ఆప్షన్ డికే అయితే అయిపోతుంది. అండ్ అలాగే ఈ ఎలక్షన్ రిజల్ట్లో మనకి రిజల్ట్ మనకి ఆల్రెడీ అందరికీ తెలిసిందే. బట్ అయినా కూడా ఎందుకు ఇంత యూఫోరియా క్రియేట్ అవుతుంది అంటే మెజారిటీ, ఎంత మెజారిటీ వస్తుంది, ఎంత సపోర్ట్ వస్తుంది, గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తారో అందరికీ అర్థమైంది. బట్ ఎంత మెజారిటీ వస్తుంది, ఇది మనకి స్టేట్ గురించి మాట్లాడట్లేదు మళ్ళీ నేను చెప్తున్నాను. స్టేట్ అంటే మనకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది, ఎవరు వస్తారు ఏంటి అనేది. నేను సెంట్రల్ గురించి మాట్లాడుతున్నాను.
సెంట్రల్లో మనకు ఆల్రెడీ క్లారిటీ ఉంది ఎవరు వస్తారో, బట్ ఎంత మెజారిటీతో వస్తారన్నదే డౌట్. సో అమిత్ షా గారు అయితే 400 మెజారిటీ ఉంటుంది అండ్ మనం హెవీగా సీట్స్ గెలుస్తాం ఈసారి అని చెప్తున్నారు. నిజంగా అది జరుగుతుంది. నిజంగా జరిగితే అదొక చాలా పాజిటివ్ పాయింట్ అండ్ మార్కెట్ హెవీగా మీదకైతే వెళ్తుంది. బట్ ఏ మాత్రం సీట్లు తగ్గినా అది నెగిటివ్ పాయింట్ కింద ట్రిగర్ అయ్యి ఒక్కసారిగా మార్కెట్ కిందన పడే ఛాన్స్ కూడా ఉంది. సో ఈ మార్కెట్ ఏమవుతుంది అనేది మనకు తెలియదు. మార్కెట్లో ఎవరు మనకి ఎలక్షన్ ఎవరు గెలుస్తారో తెలుసు, కానీ మార్కెట్ ఎటువైపు మూవ్ అవుద్దో మనకు తెలియదు. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మెజారిటీ. సో అందుకని నేను చెప్తున్నాను, ఎవరైతే రిస్క్ ఇప్పుడు ఈ 4 days ఎవరైతే ట్రేడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ప్రీమియమ్స్ని కూడా మనకి ఐడియా చూడాలి. ఎందుకంటే ప్రీమియమ్స్ అనేవి చాలా హెవీగా ఉన్నాయి. ఈ ప్రీమియమ్స్లో ఈ లెవెల్స్లో ఉన్న ప్రీమియమ్స్ని మనం చూసుకొని ట్రేడ్ చేయాలంటే చాలా కష్టమైన పని. సో ఎవరైతే చిన్న చిన్న వాళ్ళు ఉన్నారో, చిన్న చిన్న డబ్బులు నేను ఏదో జస్ట్ సంపాదిద్దాం, శాంపిల్గా వచ్చాను, చిన్న చిన్న ట్రేడ్స్ చేసుకుంటున్నాను, సేఫ్గా చేసుకుంటున్నాను అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ 4 days అయితే మాత్రం మార్కెట్ని అవాయిడ్ చేయండి నా సజెషను. లేదు యుఫోరియాలో నేను కొట్టుకెళ్ళిపోతాను, ఎక్కడో దగ్గర నాకు ఆప్షన్ దొరుకుతుంది అంటే ఒక పని చేయండి. మీరు ఏం చేయొచ్చు అంటే కొనేసి ఇమీడియట్గా, అంటే మార్కెట్ మూవ్ అవుతుంటుంది, మూవ్ అవుతున్నప్పుడు కొనేసి కొంచెం ప్రాఫిట్ రాగానే అమ్మేయండి. ఈ రకంగా ట్రేడ్స్ అయితే చేసుకోవచ్చు. ఆ రకంగా ట్రేడ్స్ చేసుకుంటే మీరు సేఫ్గానే ఉంటారు. కానీ ట్రేడ్ తీసుకొని నాకు ఇది ఖచ్చితంగా ఒక సైడ్ వన్ డైరెక్షనల్ మూవ్ వస్తుంది, ఆ డైరెక్షన్ మూవ్ వస్తే నేను ఒక లక్షలు సంపాదిస్తాను అన్న ఐడియాతో ఉంటే మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 4 days మనకి 5 yearsకి ఒకసారి వచ్చే ఈవెంట్ ఇది, ఎప్పుడు రెగ్యులర్గా వచ్చే ఈవెంట్ కాదు. ఇది ఖచ్చితంగా చాలా ఎఫెక్ట్ని అయితే చూపిస్తుంది మార్కెట్ మీద. సో మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేసే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఈ 4 days ట్రేడ్ చెయ్యొద్దు. డబ్బులు రాకపోయినా పర్లేదు, పోకుండా ఉంటాయి. సో చిన్న చిన్న ట్రేడ్స్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. బట్ పొజిషనల్గా తీసుకుంటాను, నేను పొజిషనల్గా ఉంటాను, వన్ డైరెక్షనల్ మూవ్ వస్తుంది, ఆ మూవ్లో నేను ఖచ్చితంగా ప్రాఫిటబుల్గా ఉంటాను అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే మూవ్ వచ్చినా కూడా మనకి ఆప్షన్ ప్రైజెస్ పెరిగే ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే ఆప్షన్ ప్రైజెస్ ఆల్రెడీ చాలా హైలో ఉన్నాయి. ఆ రేంజ్ నుంచి మనకి ఆప్షన్ ప్రైజెస్ ఎక్కువగా పెరిగే ఛాన్సులు లేవు. అందుకని చెప్తున్నాను, మీరు అనవసరంగా ట్రాప్ అయిపోతారు. అంటే ఇంతవరకు ఎవరైతే పొజిషన్స్ తీసుకోలేదో వాళ్ళు ఇప్పుడు తీసుకుందాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రాప్ అవుతారు. నేను మళ్ళీ ఆ విషయం చెప్తున్నాను, ఆప్షన్ ప్రైజెస్ చాలా హెవీగా ఉన్నాయి. సో మీరు ఇప్పుడు మాత్రం చూసుకొని జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది నా సజెషన్ అయితే మాత్రం ఇది. సో ఈ విషయాన్ని మన ఎవరైతే మన స్టాక్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మన వీడియోని లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను, బ్యాంకింగ్ స్టాక్స్లో మంచి ఆపర్చునిటీ ఉంది, బ్యాంక్ నిఫ్టీలో కూడా మంచి ఆపర్చునిటీ ఉంది మూమెంట్కి అని చెప్పి. సో ఇప్పుడు మనకి ఏదైతే 22,500 లెవెల్కి వచ్చిందో నిఫ్టీలో కూడా మంచి ఆపర్చునిటీ ఉంది అప్ సైడ్ మూవ్కి. వాళ్ళు ఆల్రెడీ అప్ సైడ్ మూవ్ తీసుకువెళ్ళడానికి క్రియేట్ చేసి పెట్టుకున్నారు. మార్కెట్లో ఏమాత్రం కొంచెం పాజిటివ్గా న్యూస్ వచ్చినా కూడా మార్కెట్ మీదకైతే వెళ్ళిపోద్ది. ఎవరైతే ఫ్యూచర్స్ ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇదొక మంచి ఆపర్చునిటీయే. ఫ్యూచర్స్ ట్రేడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం తీసుకోవచ్చు. బట్ ఆప్షన్ ట్రేడర్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఇది మనకి మెయిన్గా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ 4 days. సో మన ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.